ముచ్చటేంది ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలు వచ్చిన ప్రధాన వార్తపైన ప్రజాభిప్రాయ వేదిక. దమ్ముంటే ఉప ఎన్నికలకు రా రేవంత్ రెడ్డి అంటున్నా కేటీఆర్, కానీ మా రేవంత్ అన్న రాడు, బరాబర్ రాము, మాకు దమ్ము లేదు, మేము దద్దమ్మలే, మేము ఎందుకు వస్తాం? చూడరా జనం ఏమంటారు. 98% మంది చెప్తున్నారు 98% నాకు సంబంధం లేదు రేవంత్ అన్న, నాకేం సంబంధం లేదు, ఐఎమ్ వెరీ గుడ్ బాయ్. ఎట్లా అంటదే ఇంకా చూడరా ఏమున్నది, కామెంట్ సెక్షన్ వస్తలేదా? ఒక్క నిమిషం. జోండల్ వినాయక్ గారు, జై శ్రీరామ్, గుడ్ మార్నింగ్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సత్యవర్ధన్ గారు, శుభోదయం మహేష్, ఎక్సలెంట్ అనాలిసిస్. లీడర్స్ దొంగలు, ఆల్ పార్టీ లీడర్స్, శబాష్ అన్న. అది ఏ పార్టీ అని దొంగే, అటు బీజేపీ కూడా, బీఆర్ఎస్ కూడా, కాంగ్రెస్ అందరూ ఒకటి లోపల, మనం పిచ్చోళ్ళం లాస్ట్కి. సుధాకర్ గారు, గుడ్ మార్నింగ్. రమేష్ గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డికి నీటిపారుదల శాఖ గురించి తెలియదు. అరే మా అన్న చాలా మేధావి అని ఏమన్నా గమ్మతు. మా అన్నకు ఈ ప్రపంచంలో లేని శాఖ గురించి చెప్పి ఎలికి ఆడు కూడా మ్యానుఫ్యాక్చర్ ఎత్తడు కావాలని మీకు చెప్పి చేపిస్తా. అరే ఐన్స్టీన్ కూడా తెలివి ఉందంటే మీరు ప్రపంచం అత్యంత అందరికంటే ఎక్కువ మెదడును వినియోగించిన వ్యక్తి ఐన్స్టీన్ అని నాకు గుర్తు చిన్నప్పుడు. ఆయన కంటే ఎక్కువ తెలివి ఉంది మాకు. గమ్మత్తునే. రమేష్ గారు మీరు తప్పు, నా మనోభావాలు దెబ్బతింటే మీ మీద కేసు పెట్టిస్తాం. మనతో మా మనోభావాలు దెబ్బతింటే మా ఉత్తమాన్నకున్న తెలివి ఎవరుకుందా? హెచ్ఎల్బీసీ 6 నెలలకెళ్ళి సేవ తీయడం, అది మా దమ్ము, అది మా తెలివే. నిషేధం అవుతుందా? పట్టపగడిలో ఆంధ్ర తోసుకొని పోతుంటే 80,000 క్యూసెక్కులు తీసుకుపోయి 20 వద్దని చెప్పిన, అది మా తెలివే. గమ్మత్తున్నావు నువ్వు, తెలివే అంటే మా ఉత్తమాన్నకు. అది ముచ్చట. ఇంకది వివేక్ వెంకటస్వామి మన తెలంగాణలో కాదన్నా, మన తెలంగాణ కదా క్యాండిడేట్ నాది అది. ఇంకొక నిమిషం, సంపదన చెప్పింది కరెక్ట్ అంట. నేను సంపదన మంచి చెప్తాను ఎలా. ఒక్క నిమిషం. కృష్ణయ్య గారు, మహేష్ గారు, నీ ధైర్యానికి 1,000,000 దండాలంట. నేను అంటే మీ పుణ్యం, మీరు లేని నా ధైర్యం ఎక్కడిది? మీరే నా ధైర్యం. మా సంపదన చూడరే. జై నాథురామ్ గాడ్సే, తమి మహేష్ గాడ్సే టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గురించి మాట్లాడితే మన ఇచ్చేది పోతుంది. పీసీసీ చెప్తే వాళ్ళ పార్టీ ఒక వార్డు మెంబర్ కూడా మాట్లాడినాడు. వార్డు మెంబర్ ఏ మహేష్ గారు నీ మాట్లాడానే అంటాను మా సంపదను. ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అభివృద్ధి కోసం పార్టీ మారినాం అంటున్నారు కదా, మరి కాను గలీజు పార్టీ ఎంపీల అభివృద్ధి కోసం బీజేపీలో జాయిన్ అవ్వాలి కదరా. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారా? సూపర్, మామూలు లాజిక్, వాడే లాజిక్, సూపర్ లాజిక్. అభివృద్ధి కోసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్న 8 మంది ఎంపీలు కూడా జాయిన్ కావాలి అభివృద్ధి కోసం. మరి కరెక్ట్ పాయింటే కదనే. బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుండి ఏ ఎన్నిక వచ్చినా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఓటు వేయండి. 200-500 రూపాయలకు అమ్ముడు పోతామే మేము. మాకు రోగం వచ్చింది, మోసపోయే రోగం వచ్చింది. మా అన్న మోసం చేసే వైద్యుడు 5,000 ఇస్తారు మా అన్న. మాకు రైతు బంధు రాకపోతేంది, రుణమాఫీ రాకపోతేంది, పెన్షన్ రాకపోతేంది, నీళ్లు రాకపోతేంది, కరెంటు రాకపోతేంది, సంకరాకిపోతే మాకేంది? మాకు 5,000 రూపాయలు ఇస్తారు, ఓటెత్తాం. మాకు రేవంత్ అన్న తోపు, కాంగ్రెస్ పార్టీ తురుము. మాకు 5,000 రూపాయలతో చాలు. ఫస్ట్ 5 లక్షలు రావు, రైతు బంధు రాదు, రుణమాఫీ రాదు, పెన్షన్ రాదు, కరెంటు రాదు, ఏది రాదు, చార్జీ కూడా వస్తుంది. అయినా మాకు ఓటెత్తాం. 5,000 రూపాయలతో చాలు మాకు. అది మా లెక్క. మాకు మోసపోయే రోగం వచ్చింది, మోసం చేసే వైద్యుడు మా ఆయన రేవంత్ రెడ్డి. అమరాబాద్ పులి తొక్కిండు ముఖ్యమంత్రి లాస్ట్ మమ్మల్ని తొక్కుతాడు బరాబర్గా. మా బాధే కదా. ప్రభుత్వం రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసిన తర్వాత జనం మంచిగా వాడుకోవాలి. పాన్ పరాగులు ఉమ్మి గలీజ్ చేస్తే కేంద్రం ఏం చేస్తుందని ఒక పాయింట్. మా రాజగోపాల్ రెడ్డి గారి 666 భూముల పోరాటం గురించి వెలుగు పేపర్లో రాసే దమ్ము ఉన్నదా? బీజేపీ వాళ్ళు ఊడిపోయిన వెంట్రుకల గురించి వార్తలు రాస్తారు కదరా. శబ్బాష్ శబ్బాష్ శబ్బాష్. మా రాజన్న దొర భూముల పోరాటం పైన వెలుగు పేపర్ రాయడానికి గుజ్జు దమ్ము లేదు. డౌన్లో ఉంటుంది నాకు గుజ్జు అప్పుడు. అరే బీజేపీ అంటే ఒక రాజకీయ పార్టీ కాదు అయ్యా, అది ఈ దేశాన్ని, దేశ ప్రజలను గొర్రెల నుండి, పందుల గుంపు నుండి కాపాడే ఒక యంత్రం అట. సుభాష్. పార్టీ మారినట్లు చెప్పే ధైర్యం చేరినోడికి లేదు, చేర్పించునోడికి లేదు. ఇది కదా ఎందుకు ఇంకా బతకడం. నేనైతే కాళేశ్వరం పోయాను, సంపదాలను నన్ను ఆగం చేస్తాను కదా.
ఏమంటాడంటే ఒకవేళ నేను అయి ఉంటే అంటే ఇజ్జత్ ఉన్నోడు కదా సంపత్ అన్న నా లెక్క అయి ఉంటే ఏం చేస్తుందంటే కాళేశ్వరంలో దూకి సదురుతామి అంటాను అవ్వా అని మాకందరూ సిగ్గులేదు ఇప్పుడు 10 మందికి కరెక్టే అయిపోయినావు అనుకో అది కూడా కానీ కరెక్ట్ లేదు సిగ్గులేదు మాకు కానీ అది వేరే విషయం. జూబ్లీస్ లో కాన్ గలీజ్ పార్టీ 3వ స్థానంలో ఉంటుందట.